తమన్నా భాటియా మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడం ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు విశ్లేషణ ఇక్కడ ఉంది. తమన్నా అండ్ మైసూర్ శాండల్ సోప్ భారీ ఒప్పందం. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ KSDL తమ ఐకానిక్ బ్రాండ్ అయిన మైసూర్ శాండల్ సోప్ కోసం తమన్నాను ఎంపిక చేసుకుంది. ఈ డీల్కు సంబంధించిన ముఖ్యాంశాలు: ఒప్పందం విలువ 2 సంవత్సరాల కాలానికి ₹6.2 కోట్లు. సినిమా పారితోషికం కంటే ఎక్కువ. సాధారణంగా తమన్నా ఒక సినిమాకు 4 నుంచి 5 కోట్లు తీసుకుంటారు. కానీ ఈ ఎండార్స్మెంట్ ద్వారా తక్కువ సమయంలోనే అంతకంటే ఎక్కువ ఆదాయం లభించడం విశేషం. ప్రారంభం మే 2025లో ప్రకటన రాగా ఫిబ్రవరి 2026 నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా ప్రచారకర్తగా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార వ్యూహం: తమన్నానే ఎందుకు? శతాబ్దకాలం పైగా చరిత్ర ఉన్న మైసూర్ శాండల్ సోప్ ఇప్పుడు తమన్నాను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయి. యూత్ టార్గెట్: పాతతరం బ్రాండ్గా ఉన్న మైసూర్ శాండల్ను యువతకు, జెన్జీ మరియు మిలేనియల్స్కు చేరువ చేయడం. నేషనల్ అండ్ గ్లోబల్ రీచ్: తమన్నాకు పాన్ ఇండియా గుర్తింపు ఉంది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా ఆమెకు ఫాలోయింగ్ ఉండడం వల్ల బ్రాండును దేశవ్యాప్తంగా విస్తరించడం సులభమవుతుంది. కొత్త ఉత్పత్తులు: కేవలం సోప్లకే గడిమితం కాకుండా సుమారు 57 రకాల కొత్త ఉత్పత్తులను సరికొత్త ప్యాకేజింగ్తో మార్కెట్లోకి తెస్తున్నారు. వివాదం మరియు ప్రభుత్వ వివరణ: ఈ ఎంపికపై కర్ణాటకలో కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానికవాదం: కన్నడ నటీమణులను కాదని ఇతర భాషా నటిని ఎందుకు ఎంచుకున్నారని కొందరు కన్నడ అనుకూల సంఘాలు మరియు రాజకీయ నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వ సమాధానం: ఇది కేవలం మెరిట్ మరియు వ్యాపార విస్తరణ ఆధారంగా తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రాండును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యం అని పేర్కొంది. తమన్నా గ్లామర్ ఈ క్లాసిక్ బ్రాండ్కు కొత్త ఊపిరి పోస్తుందని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయమేమిటి? దీనికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ లేదా తమన్నా ఇతర ప్రాజెక్టుల వివరాలు మీకు కావాలంటే అడగండి.